నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సామాన్లు సోషల్ మీడియాలో ఈ పదమే ఎక్కువగా వినిపిస్తోంది. చాలా థంబ్నెయిల్స్ లో ఇదే వర్డ్ కనిపిస్తోంది. తెలుగు సినిమా హీరో శివాజీ పుణ్యాన ఈ సామాన్లు ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చాయి. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ప్రముఖులు, సెలబ్రిటీలు, చివరికి మహిళా కమిషన్ కూడా శివాజీపై సీరియస్ అవుతున్న పరిస్థితి. మరి సామాన్ల పంచాయతీ ఎలా మొదలైందో ఫస్ట్ తెలుసుకుందాం. హీరో శివాజీ దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పావుగంట మాట్లాడిండు. అంతా అయిపోయింది. తన స్పీచ్ ముగింపు సందర్భంగా మైక్ ఇచ్చేద్దామనుకుని ఒక్కసారి యాంకర్ వైపు తిరిగిండు శివాజీ. ఆమె ఆ ప్రోగ్రామ్కి శారీలో వచ్చింది. యాంకర్ డ్రెస్ సెన్స్ని ఉద్దేశించి శివాజీ కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు, ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ బాగుంది అని పొగిడిండు. యాంకర్ కూడా ఆనందపడింది. అయితే అక్కడితో ఆగలేదు శివాజీ. అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుంటే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. హీరోయిన్లు ఏమనుకోవద్దు, మీరేమన్నా అనుకున్నా కూడా నాకు పోయేదేం లేదు, లాగి పీకుతాం, అది వేరే విషయం. మీ అందం చీరల్లో, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది, తప్పితే సామాన్లు కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా అన్నాడు. అవి వేసుకున్నప్పుడు చాలా మంది చూసి నవ్వుతూ బాగుందంటారు, కానీ మనసులో దరిద్రపు ముండా, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు, మంచి వేసుకోవచ్చు కదా అని లోలోన అనుకుంటారని శివాజీ చెప్పిండు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. మాట్లాడితే స్త్రీ స్వాతంత్రం, స్వేచ్ఛ లేదంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. మా అమ్మ సావిత్రి, సౌందర్య, రష్మిక ఇలా పద్ధతిగా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలిగారు అని శివాజీ చెప్పిండు. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ, అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. దీనిపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరుగుతోంది. హీరో శివాజీ కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ నుంచి ఇంకా పూర్తిగా బయటకు వచ్చినట్లు లేరు. ఎదిగే ఆడపిల్లలకు ఆ బట్టలేంటి అని కోర్టు సినిమాలో రెచ్చిపోతుంది ఆ పొగరుబోతు క్యారెక్టర్ శివాజీది. పిల్లల పెంపకం గురించి పెంచే తల్లికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. మంగపతి నోరు పారేసుకుంటే అతడి పళ్ళే రాల్తాయి. సోషల్ మీడియాలో రీల్స్, కామెంట్స్ నిన్నటి మంగపతికి నేటి శివాజీకి పాజిటివ్గా ఉండి ఉండొచ్చు, కానీ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్న వాళ్లలో ఎంతమంది ఎథిక్స్ని పాటిస్తున్నారు అనేది మనం చూడాలి. ఒక వీడియో కింద కామెంట్ పెట్టేందుకు వాడుతున్న ఆ మెయిల్ ఐడి నిజంగా నిజమో ఫేకో కూడా మనం చెప్పలేం. అందుకే విలువలకు వ్యతిరేకంగా వస్తున్న ఆ కామెంట్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కామెంట్స్ని మంగపతి రీల్స్కి వచ్చిన వ్యూస్ని బట్టి అతడు చెప్పిందే నిజమని కూడా డిసైడ్ చేయలేం. మంగపతిది చాలా తప్పుడు ఆలోచన, తప్పుడు ధోరణి అని కోర్టు సినిమా క్లైమాక్సే తేల్చింది. చివర్లో చెంపదెబ్బతోటి దర్శకుడు ఆ క్యారెక్టర్కి గుణపాఠం చెప్తాడు. ఇప్పుడు సామాన్లు అంటూ మినిమం సెన్స్ లేకుండా మాట్లాడిన శివాజీకి కూడా మాటలతో చెంప పెడుతున్నారు చాలామంది. ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు, ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళు మాత్రం అవుట్ రైట్గా శివాజీని తప్పుపడుతున్నారు. దిమాగ్ ఉన్న వాళ్ళు ఈ కామెంట్స్పై కాన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేస్తున్నారు. ఆడవాళ్ళు వేసుకునే దుస్తుల పేరుతో వారిని ఒక చట్టంలో ఇరికించడం కరెక్ట్ కాదని బలంగా చెప్తున్నారు. హీరో శివాజీ కామెంట్స్కి ఇండస్ట్రీ నుంచి డివైడ్ టాక్ అయితే వినిపిస్తోంది. శివాజీ పేరెత్తకుండానే ఆయన తరపు మంచు మనోజ్ లేడీస్కి క్షమాపణ చెప్పిండు. పెద్ద వేదికలపై మహిళల్ని కించపరిచే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదని మంచు మనోజ్ స్పందించాడు. నైతికంగా లేడీస్ ఇలాగే ఉండాలి అని వారిని కట్టడి చేయటం కరెక్ట్ కాదు అన్నాడు. ఆడవారైనా మగవారైనా గౌరవం, జవాబుదారీతనం అనేది వారి వ్యక్తిగత ప్రవర్తనను బట్టే వస్తుంది అని మంచు మనోజ్ చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం రాజ్యాంగ విరుద్ధమే అని, మహిళల్ని వస్తువుల్లా చూడొద్దని, వారిని అగౌరవపరిచినందుకు తాను సారీ చెప్తున్నా అని అన్నాడు మంచు మనోజ్. కాంట్రవర్సీలపై ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు గాయని చిన్మయి. ఆమె కూడా రియాక్ట్ అయింది. అసభ్య పదాలు మాట్లాడుతూ సభ్యత గురించి శివాజీ హీరోయిన్లకు ఉచిత సలహాలు ఇచ్చే అవసరం లేదన్నారు. పద్ధతి,
భారతీయ సంప్రదాయం గురించి మాట్లాడుతున్న శివాజీ జీన్స్ హుడీ వేసుకోకుండా ధోతీ కట్టుకుని ఎందుకు రాలేదు, ధోతీ కట్టుకుని ఎందుకు తిరగరు అని ప్రశ్నించారు. నటి అనసూయ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఇది మా బాడీ, మీది కాదు, మాకు నచ్చినట్లు మేము ఉంటాం అని అనసూయ గట్టిగానే బదులిచ్చారు. ఇలా మాట్లాడే వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీలింగ్ తో ఉన్నట్లుగా భావించాలని అనసూయ చెప్పారు. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, ఇంకా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఇక దండోరా ఈవెంట్ లో పాల్గొన్న హీరో నవదీప్ కూడా శివాజీ కామెంట్స్ ని తప్పుపట్టారు. అభిప్రాయాన్ని చెప్పొచ్చు, కానీ ఇలాంటి వ్యాఖ్యలతో వ్యక్తపరచడం సరికాదు అంటూ శివాజీ మాటల్ని ఖండించారు నవదీప్. అమ్మాయిల డ్రెస్సింగ్ పై మాట్లాడడం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాషన్ అయిపోయింది. కామెంట్లు పెట్టడం చాలా ఈజీ అయిపోయింది. అది సినిమా అయినా, టీవీ సీరియల్ అయినా, వెబ్ సిరీస్ అయినా, న్యూస్ ప్రెజెంటేషన్ అయినా ఆడవారు ప్రొఫెషనలిజమే చూపిస్తారు. వ్యూవర్స్ మైండ్లో అదే ప్రొఫెషనలిజం ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మేకర్స్ కూడా అలాగే చూపిస్తారు. అసలు స్క్రీన్పై ఆడది ఎలా కనిపించినా, ఎంత పద్ధతిగా కనిపించినా వేలెత్తి చూపించే వాళ్ళే ఎక్కువ మందిగా ఉన్నారు. సామాన్లు దాచుకో, చున్నీ వేసుకో, ఎక్కడ చూసినా ఇవే కామెంట్స్. చూస్తేనే కంపరం పుట్టుకొస్తుంది. మంచి చీరగట్టు కట్టుకున్నా తప్పే, నిండుగా మంచి డ్రెస్ వేసుకున్నా తప్పే. కొందరు మగాళ్ళ కళ్ళల్లోనే వైరస్ ఉంటుంది. వాళ్ళు చేసే స్కానింగే ఆడవాళ్లకు సూదుల్లా గుచ్చుకుంటాయి. దీన్ని ఎవరూ తప్పుపట్టరు, చూపులు మార్చుకోరు, కానీ పద్ధతులు చెప్పడానికి పెద్ద మనుషుల్లా రెడీ అయిపోతారు. చున్నీలు వేసుకోవద్దనుకున్నా, చున్నీలు వేసుకోవద్దు అని ఉపదేశాలు ఇస్తున్న మగవాళ్ల ఇళ్లలో ఎంతమంది ఆడవాళ్ళు చున్నీలతో కప్పుకొని తిరుగుతున్నారు? మీ ఇంట్లో ఆడవాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మీ సర్కిల్స్లో ఎంతమంది చున్నీలతో తిరుగుతుంటే మీరు కనీసం ఒక వారం పాటు స్టేటస్లు పెట్టి నిరూపించుకోండి. సాధ్యమవుతుందా? ఈ ట్రెండ్కు, ఈ జనరేషన్కి, ఈ కాలానికి తగ్గట్లుగా ఆడపిల్లలు మారితే తప్ప, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు డ్రెస్సెస్ వేసుకుంటే దాన్ని మీరు క్వశ్చన్ చేయడానికి మీకు ఎట్లాంటి హక్కు ఉంటుంది? ఇలాంటి మంగపతుల మూతి పగలగొడితే కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ మళ్ళీ చేయకుండా ఉండరు.